సరే. సత్యమూర్తి గారు గత 2, 3 రోజుల నుంచి గోరంట్ల మాధవ్ గారి ఇష్యూ బాగా ట్రెండింగ్‌గా నడుస్తూ ఉంది. ఇక్కడ ఎవరిని కిరణ్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఏదైనా ఉంటే వాళ్ళు పోలీసులు చూసుకుంటారు, కోర్టులో హాజరుపరుస్తారు, జడ్జి గారు ఆయనకి శిక్ష వేస్తారు. కానీ అసలు గోరంట్ల మాధవ్ ఇక్కడ ఎంటర్ అవ్వడానికి గల సంబంధం, అసలు ఆయనకి సంబంధం ఏంటి? పోలీసులపైన ఆయన దురుసుగా ప్రవర్తించడం ఏంటి? ఇదంతా చేసింది కాకుండా ఇది నిరసన అని చెప్పి వైసీపీ వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేయడం ఏంటంటారు? మీ అభిప్రాయం ఏంటిది? గోరంట్ల మాధవ్ క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే ఒక 5-6 గంటలు పడుతుంది. అటువంటి నాస్టిక్ క్యారెక్టర్ గోరంట్ల మాధవ్ది. మనం ఆ వీడియో కాల్ దగ్గర నుంచి చూసుకుంటే అతను అంతకు ముందర పోలీస్ ఆఫీసర్. ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి ఎట్లా ప్రవర్తించాడో కూడా మనందరికీ తెలుసు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా ఉండటానికి ఎటువంటి పనులు చేశాడో మనకు తెలుసు. ఎంపీగా ఉండి కూడా ఎటువంటి పనులు చేసాడో మనకు తెలుసు. వాళ్ళు ఎవరో ఒక పార్లమెంట్లో ఏదో పొగబాంబు వేశారు. వేస్తే అక్కడ బీజేపీ ఎంపీ పార్లమెంట్లో దూకాడు. ఒక అతను దూకితే అతన్ని పట్టుకున్నాడు. ఇతను ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఒక 2-3 బెంచీల అవతల ఉన్నాడు. వచ్చి వెంటనే మీడియాతోటి చెప్పాడు, నేనే పట్టుకున్నాను, నేను పోలీస్ ఆఫీసర్ని, నేను ఆంధ్ర నుంచి వచ్చాను, నేను పోలీస్ ఆఫీసర్గా ఉండి నేను ఎంపీ అయ్యాను, నేనే పట్టుకున్నాను అని చెప్పాడు. అంటే ఒక చిన్న ఉదాహరణ చెబితే గోరంట్ల మాధవ్ ఎటువంటి వాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఇతను ఒక వీధి గుండాలాగా, వీధి రౌడీలాగా ఎగబడి నిన్ను చంపుతా అని చెప్పి చాలాసార్లు అరిచి కేకలేశాడు. ఎవరిని? కిరణ్ని. పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్ మీద కేకలేశాడు. కేకలు వేయటం అదంతా, ఆ పోర్షన్ అంతా అయిపోయిన తర్వాత పోలీసు వాహనం మీద దాడికి ప్రయత్నం చేసిన తర్వాత పోలీసులు మర్యాదగా పక్కకి లాగుతూ ఉంటే పోలీసుల్ని బెదిరించాడు. పోలీసుల్ని బెదిరించిన తర్వాత పోలీసులు గట్టిగా అదుపు చేశారు. పట్టుకుంటే ఇతను ఆగట్లేదు. ఇతనితో పాటు ఇంకొక 5గురు ఉన్నారు, మొత్తం 6గురు అనమాట. ఇందాక మీరు ఇంట్రడక్షన్లో గోరంట్ల మాధవ్ మనుషులు అంటే కొన్ని వందల మంది ఉన్నారు అనుకుంటారు ప్రజలు. 6గురే ఉంది. ఆ 6గురు వచ్చేసి అంటే అటాక్ చేయటం, ఆ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత పోలీసులు అతన్ని బంధించి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే కిరణ్ని అక్కడికి అదే ఆఫీస్కి తీసుకెళ్తూ ఉంటే ఇతను మళ్ళీ ఎగబడి రెండోసారి ఫిజికల్గా కొట్టాడు. కిరణ్ మీద దాడి చేశాడు గోరంట్ల మాధవ్. దాడి చేసిన తర్వాత ఇంకా అప్పుడే ఎస్పీ వస్తూ చూసి అతన్ని దూరంగా తీసుకెళ్ళండి అంటే అతన్ని లాక్కొని పోలీసులు బలవంతంగా, కంట్రోల్ కావట్లేదు అతను. మరి ఏ ఇదిలో ఉన్నాడో, మానసిక స్థితిలో ఉన్నాడో మనకు తెలియదు. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కాకపోతే అతన్ని పట్టుకొని గదిలోకి తీసుకెళ్ళారు. ఇదంతా ఈ నిరసన చెప్పేవాడు ఇట్టొస్తాడా? మర్డర్, ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు మర్డర్. ఒక కిరణ్ని చంపటానికి ప్రయత్నం చేశాడు, తర్వాత కొట్టాడు, భౌతికంగా దాడులు చేశాడు. ఇంకా మారణాయుధాలు అవి ఏమన్నా మనకు తెలియదు, కానీ చెప్తున్నా. ఇప్పుడు పోలీసులు చాలా అతనికి కొంచెం మర్యాద ఇవ్వటానికే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే అతను తిరుగుబాటు చేసి పోలీసులనే కొట్టే పరిస్థితికి వచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో అతన్ని అరెస్ట్ చేయించి తీసుకెళ్తుంటే అక్కడ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి జైలుకి తరలించడానికి ముందు వైద్య పరీక్షల దగ్గర చాలా నీచంగా పోలీసుల్ని తిట్టాడు. ఏంటి ఆ మనస్తత్వం ఏంటి? అతను ఎవరు? హూయిజీ? అతను ఏమన్నా మొత్తం ఒక ఇక్కడ రూల్ ఆఫ్ లా ఉంటుందన్న తెలిసిన వ్యక్తే కాదా? ఇట్లా చేసిన వ్యక్తిని వీళ్ళందరూ వచ్చి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటే నవ్వు వస్తున్నది. నిరసన కార్యక్రమానికి పోతున్నాడు. నిరసన కార్యక్రమానికి అట్లా ఒక 6గురు గుండాలను వేసుకొని పోవటం, అందరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కావడానికి కారణం ఏంటి అంటే
ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ పిలిపిస్తున్నాడు, తిరుగుబాటు చేయండి, పోలీసుల్ని బట్టలపు తీసి కొట్టండి అని. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల ప్రభావం పనిచేసి ఈ గోరంట్ల మాధవ్ ఇట్లా దాడులు చేస్తూ ఉన్నాడు పోలీసుల మీద అనే కంక్లూజన్కి మనం రావచ్చు. పోలీసులు కూడా ఇదే కంక్లూజన్కి రావాలి, తదుపరి చర్యలు తీసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.